కృపామయుడైన యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుంటూ మరి కీర్తనలో ఒక చక్కని కీర్తనలు మనం ఆరంభించుకుని 2-3 కీర్తనలో దావీదు కీర్తనలో ఆయన ప్రార్థించిన విధానము, ఆరాధించుకునే విధానము వివరంగా తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నానండి. అయితే ఒక చక్కటి మాట నేను ఈ వాట్సాప్ ద్వారా తీసుకున్న సందేశాలని ఒక్కోసారి మీకు కూడా అందిస్తూ ఉంటాను. హ్యాపీ మూమెంట్స్ ప్రేజ్ గాడ్, డిఫికల్ట్ మూమెంట్స్ సీక్ గాడ్, క్వైట్ మూమెంట్స్ వర్షిప్ గాడ్, పెయిన్ఫుల్ మూమెంట్స్ ట్రస్ట్ గాడ్, ఎవ్రీ మూమెంట్ థ్యాంక్ గాడ్. సంతోషంగా ఉంటే స్తుతించాలి, కష్ట సమయాల్లోనేమో దేవుని వెతకాలి, మరి ప్రశాంతమైన మనసుతో ఉన్నప్పుడు వర్షిప్ చేయాలి, ఆరాధించాలి. మరి బాధకరమైన అనుభవాలు ఉన్నప్పుడు నమ్ముకోవాలి. ప్రతి క్షణము అనుదినం క్షణం యేసు శక్తి నాకు అవశ్యము, యేసు నీదు బిడను అనుకునేటువంటి ప్రార్థన మన పెదవులతో తలంపులతో ఉంచుకుంటూ చాలా అవసరం. అయితే మన జీవితాల్లో మరి ఎన్నో రకాల అనుభవాలు ఉంటాయి. ఆడంబర కోసం చేసే అప్పు, ఆనందం కోసం చేసే తప్పు మానవ జీవితానికే పెనుముప్పట. ఓర్పు ఓపిక పట్టి మరి చూస్తే జీవితం చాలా నేర్పిస్తుంది. ఓర్పుతో ఉండేవాళ్ళు ఎప్పుడు ఓడిపోరు. అయితే ఎంత గొప్ప పని చేస్తున్నామని కాదు, చేసే ఏ చిన్న పనైనా ఎంత ప్రశాంతంగా చేస్తున్నాం అనేదే ముఖ్యం. మన తప్పులు ఎత్తి చూపేవాళ్ళు కూడా మనకు చాలా అవసరం. మన అభివృద్ధికి నిజముగా తోడ్పడే వాళ్ళ అందుకని మనము హెచ్చరికలు మనం తప్పకుండా తీసుకోవాలి. డబ్బు మనిషిని జంతువుగా మారుస్తుంది. మరి మరి ఆ డబ్బు అనే జబ్బు ఉండేవాళ్ళు ఎన్నో నేరాలకు పాలవుతారు. కష్టపడి సంపాదించుకునేది ఉత్తమ సంపాదన, తల్లిదండ్రులు ఇచ్చేది మాత్రం మధ్యమ సంపాదన, ఇతరులు మోసం చేసి చేసేదేమో నీచ సంపాదన. ఆ సంపాదన మనకొద్దు. న్యాయంగా నీతిబద్ధంగా మనం సంపాదించుకుని బతుకుదాం. సంతుష్టి సహితమైన దైవభక్తి లాభదాయకం. మోయలేనంత డబ్బు సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు, కానీ చనిపోయాక మోయవలసిన నలుగురిని సంపాదించుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు. అయితే కష్టం లోతు తెలిసిన వాడే ఆనందం అంచు చూడగలడట. మనశ్శాంతిగా ఉండాలంటే మాట అనద్దు, మాట పడద్దు అన్నారు ఒకళ్ళు. అయితే కష్టపడటం మెట్టు లాంటిది, అదృష్టం లిఫ్ట్ లాంటిది. లిఫ్ట్ అయితే మనం అది విఫలమైపోవచ్చు, కానీ మెట్లు ఎప్పుడు మనల్ని నష్టపెట్టవు, మనల్ని గమ్యం తీస్తాయి. ఒక్కొక్క మెట్టు ఆధ్యాత్మికంగా పై లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మికంగా మనము పరం చేరటానికి ఒక్కొక్క మెట్టే మనం ఎక్కుతూనే ఉండాలి, కానీ దిగజారిపోకూడదు. ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చే వరం. ఆ వరాన్ని నిరీక్షణతో అందుకుందాం. కొన్నింటి విలువ కోల్పోయినప్పుడే తెలుస్తుంది, కొన్నింటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. కానీ విలువైన అమూల్యమైన బైబిల్ సంపద మనకు జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. దైవం అంటే రాయి లేక చెట్టు కాదు, సాయం చేసే హృదయం అట. అయితే ఎప్పుడైనా ఏమైనా స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తనే కదా, కానీ ఎదుటివారి పొగడ్త కాదు. మన ప్రవర్తన సరిగ్గా నిర్ణయించేది, మనల్ని నడిపించేది, మరి మన ప్రవర్తన జాగ్రత్త కాసుకునేది మన బైబిల్ వాక్యంలో ఉండే సూక్తులే కదా. అయితే జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు, ఎప్పుడు చదవాల్సిన పుస్తకం. ఎప్పుడు చదవాల్సిన పుస్తకమే క్రైస్తవులకు బైబిల్. మరి విమర్శించే వ్యక్తి దిగజారిపోతాడు, విశ్లేషించి గమనించుకునే వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతాడు. నీకు కుదిరితే ఒక సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరి కన్నీళ్లకు మనం మారేలాగా ఉండకూడదు. ఎందుకంటే అదే నిన్ను కన్నీరు పెట్టిస్తుంది. మనం చివరకు వచ్చినప్పుడే మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది. మన కన్నీళ్ళని ఎవరు గమనించలేకపోవచ్చు, కానీ మన బాధను ఎవరు గుర్తించలేకపోవచ్చు, మన కష్టాలను ఎవరు తీర్చలేకపోవచ్చు, కానీ అందరూ మాత్రం మన తప్పులను మాత్రం చాలా వెతుక్కోవడానికి జాగ్రత్తగా ఉంటారు. కానీ ఈ లోకం తీరు అలాంటిదే కాబట్టి మన కన్నీరు తుడిచే దేవుని దగ్గర మనం బ్రతుకుదాం. అహంకారం ఇదొక భయంకరమైన కరోనా లాంటిదంట, మానసిక వ్యాధి. ఆ వ్యాధి సోకిన వారు, అహంకారంతో ఉన్న వాళ్ళు బాగుపడరు, ఇంకొకళ్ళు బాగుపడినవారు. వాళ్ళకి దూరంగా ఉందాం. మనసులో కత్తులు ఉంచుకుని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు కూడా ఉంటారు. ఈ లోక తీరంతే. కానీ మన దేవుడు మనకి వివేకం ఇచ్చి జ్ఞాన వివేకాలతో బ్రతకమని నేర్పిస్తున్నారు.
పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు, పైకి ప్రేమ, లోపల ద్వేషం, పైకి మనిషి ఇలాంటిదే మనిషితత్వం, లోపల రాక్షసత్వం, పైకి నిజాయితీ, లోపల నటన. ఇలా ఉన్నారు మనుషులు. కాబట్టి వివేకంగా బతకాలి. అందుకనే పాముల వలె వివేకము, పావురాల వల్ల నిష్కల్మషంగా ఉండమని చెప్పారు. స్టేటస్ అంటే డబ్బో పదవో కాదు. స్టేటస్ అంటే వ్యక్తిత్వం. డబ్బు పదవి ఎప్పుడన్నా పోవచ్చు, కానీ అసలైన వ్యక్తిత్వం మనిషి మరణించే వరకు ఉంటుంది. అయితే మన కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి అంటారు. మరి ఏదైనా వాళ్ళకి నష్టం వస్తే వాళ్ళ కష్టాలు ఎదురు వాళ్ళు ఏదో పాపం చేశారు కాబట్టి వచ్చిందంటారు. కష్టానికి కారణం తెలుసుకొని అట్టి వారిని సానుభూతితో అర్థం చేసుకునే మంచి మనసు, మంచి ప్రభుని నమ్ముకున్న వారికి ఎక్కువ ఉంటుందండి. అయితే మనము ఆ, సంతోషంగా ఉండాలంటే మనం ప్రేమించిన వాళ్ళు గుర్తొస్తారు. అదే మనం బాధలో ఉంటే మనల్ని ప్రేమించిన వాళ్ళు గుర్తొస్తారట. అది మాత్రం లోక సహజమే కదా. మనం అటువంటి అనుభవంతో మరి మంచి మనసు కలిగి, మంచి భక్తి కలిగి, భయభక్తులతో జీవిస్తూ, నిత్యత్వం గురించి ఆలోచిస్తూ, ఎడతెక్క ప్రార్థిస్తూ మన విశ్వాస జీవితం గడుపుకుందాం. దానియేలు వంటి పవిత్రత, మరి యోసేపు వంటి పవిత్రత మనం అలవర్చుకుంటూ, మరి ముఖ్యంగా దావీదు ప్రార్థనా అనుభవాల్ని, హృదయానుసారుడిగా ఉండే అనుభవాల్ని పదే పదే తెలుసుకుని దాన్ని అనుసరించడానికి మరి మనం ఇష్టపడదాం. దావీదు అనుభవాల్ని కీర్తనలో చక్కగా చెప్పారు. కాబట్టి కీర్తనల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఒక చక్కని వ్యక్తి నాకు ఈ యూట్యూబ్లో అందుకున్న చక్కని తలంపులు మీకు అందిస్తాను. మరి మన బైబిల్లో పెద్ద కీర్తనలు చాలా ప్రాముఖ్యమైంది. బైబిల్లో 66 పుస్తకాల్లో ఎక్కువ మంది చదివేది అది. అది 119 కీర్తన అన్నిటికన్నా పెద్ద అధ్యాయము. అతి చిన్న అధ్యాయం కూడా మరి దాంట్లో కీర్తనలోనే ఉంది. మధ్య వచనంలో మాత్రం అది చక్కగా చిన్న వచనం కూడా దాంట్లో ఉంది. అయితే ఈ అనుభవాలు ఇవన్నీ కూడా ధ్యానించదగిన పుస్తకం. న్యూ టెస్టిమెంట్లో ఎక్కువసార్లు మరి కీర్తనల గురించే జ్ఞాపకం చేశారు. దేవుని స్తుతించండి అంటే హల్లెలూయా. అది ఎన్నిసార్లు ఉందట? 28 సార్లు ఉందంట. కీర్తనలో 24 సార్లు రాయబడిందంట. న్యూ టెస్టిమెంట్లో కొత్త నిబంధనలో మరి 247, ఓల్డ్ టెస్టిమెంట్లో వచనాలు న్యూ టెస్టిమెంట్లో కూడా వాడారు. 116 వాక్యాలు కీర్తనలోనే ఉన్నాయట. అయితే 150వ కీర్తనలో 3 భాగాలు ఉన్నాయి. అది దావీదు ఎక్కువ రాయలేదు, మిగిలిన వాళ్ళు కూడా కలిపి రాశారు. దావీదు, హేమాను, కోరహు ఇట్లా విభజించవచ్చు. 5 స్కందాలుగా విభజించారటండి ఈ కీర్తనల్ని. అదే కీర్తనలో సిలువ గీతాలు, యాత్రా గీతాలు, స్తుతి గీతాలు, ప్రార్థనా గీతాలు ఇలా అన్నీ కలిపి ఉన్నాయి. 150 దాంట్లో 75 మాత్రమే దావీదు రాశాడు. రాజు కాకముందు కొన్ని రాశాడు, రాజు అయ్యాక కొన్ని రాశాడటండి. 3 నుంచి 9 అధ్యాయాలు, 11 నుంచి 32, 34 నుంచి 41, 51 నుంచి 65, 68 నుంచి 70, 86 కీర్తన, 101, 103, 108, 110 వరకును, 122, 124, 131, 133, 138 నుంచి 145 వరకు 75 కీర్తనలు రాశారటండి. అయితే న్యూ టెస్టిమెంట్ ఆధారంగా 2వ కీర్తనలో 95 కీర్తన కూడా దావీదే రాశాడు. మరి న్యూ టెస్టిమెంట్లో అపోస్తల కార్యం 4:25లోను, హెబ్రీ 4:7లోను, 2:95లోను దావీదు రాసినట్టుగా న్యూ టెస్టిమెంట్లో కూడా ఎత్తిపెట్టున్నాయి. ఆసాపు కూడా రాశాడు. 50 కీర్తనలు రాశాడు ఆసాపు. 73 నుంచి 83 వరకు 50 కీర్తనలు ఆసాపు రాశాడు. కొన్ని కోరహు రాశాడు. కోరహు పుత్రులు ఎంతో చక్కని గాయకులు. వాళ్ళు 11 కీర్తనలు రాశారు. అవేంటంటే 42 నుంచి 49, 84, 85, 87. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మనకి అది చదివినప్పుడు దానిపైన హెడ్డింగ్లో ఉంటుందండి. అది మనం చాలా జాగ్రత్తగా చదవాలి. సొలొమోను 2 కీర్తనలు రాశాడు. అది 172 కీర్తన, 127 కీర్తన. మోషే 90వ కీర్తన మాత్రమే రాశాడు. హేమాను మరి 88వ కీర్తన రాశాడు. ఏతాను 89వ కీర్తన రాశాడు. మరి 103వ కీర్తన, 150వ కీర్తన ఎవరు రాశారో అది మాత్రం ఎవరికి గ్రహింపు రాలేదటండి. ఈ రకంగా కీర్తన గురించి ఉంది. సరే, 40వ కీర్తన గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకొని 34, 35 కీర్తనలో చాలా విలువైనటువంటి భావాలు ఉన్నాయి. అది కూడా చెప్పుకుందాం క్లుప్తంగా. 140లో చక్కటి మాట ఉందండి. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్నాకు చెవియొగిన మొర ఆలకించె, నాశనకరమగు గుంటలో నుండి జిగటగల దొంగ ఊపి నుండి నన్ను పైకి ఎత్తే,
మరి నా పాదాలను మరి నిలబెట్టాడు. ఎంతో చక్కటి వాక్యాలు రాశారండి. యెహోవా కొరకు సహనంగా కనిపెట్టాలని కీర్తనలు రాశాడు. ఎల్లప్పుడూ యెహోవా కొరకు కనిపెట్టాడు కాబట్టి ఆయన సంశయాలు మాని మరి ఆయన కనిపెట్టుకునే అనుభవాలు, మరి బండ మీద అడుగు స్థిరపరిచేటువంటి అనుభవాల్ని చక్కగా రాశాడు. జికటగనే దొంగ ఊబి నుంచి మరి పైకి లేవనెత్తాడు, బండపై అడుగులు స్థిరపరిచాడని రాశాడు. 4వ వచనంలో మరి ఆయన మరి గర్విష్ఠులు ఎదురు కావచ్చు, త్రోవ తప్పి తిరుగువారు మనం కలుసుకోవచ్చు. ఇట్టి వారిని మరి మంచి మార్గంలో మనం నడిపించడానికి ప్రేమతో మనం చూసుకోవాలి. మరి ఎవడెహోవా మీద ఆశ పెట్టునో వాడే ధన్యుడు అని కూడా దాంట్లో చెప్పాడు. అయితే మరి మనకు వచ్చే ఆపదలు దాటించేవాడు దేవుడు. దావీదు ఎన్నో విధములైన బాధలు, కష్టాలు ఎదురైనాయి కదా, అని నమ్ముకున్నవాడు ధన్యుడు. చెడును మరి ప్రేమించక అబద్ధాలు నమ్మక ప్రేమ మార్గమును కొనసాగించేవారే ధన్యులు. దేవునికి మంచి మాదిరి చూపించాడు దావీదు. దేవుని విలువలు మనం పాటించాలి. దేవుడి గొప్ప కార్యాలు మన పట్ల చేసేవాడు. మనం దేవునికి అనుకూలంగా ప్రవర్తిస్తే ఎన్నో మళ్ళీ చేసి ఆశ్చర్యపరుస్తాడు. 41 కీర్తన 5వ వచనంలో యెహోవా నీవు ఆశ్చర్యకార్యాలు నా ఎడల నాకున్న తలంపులు ఎంతో బహు విస్తారాలు ఆశ్చర్యకార్యాలు చేస్తావు. నా ఎడల నీకు ఎన్నో మంచి అర్థాలు ఉన్నాయి, నీకు ఆలోచనలు ఉన్నాయని కూడా చెప్పుకున్నాడు. దావీదు పరిస్థితులన్నీ సరిగ్గా ఉన్నప్పుడు ఈ రీతిగా భావించలేదు, కానీ అననుకూల పరిస్థితుల్లో మరి దావీదును మరి బాధించే వాళ్ళు కూడా తనుకున్నారు, పైకి లేచారు. దేవుడు అడుగులు స్థిరపరిచి కనుకరించాడని కూడా చెప్పుకున్నాడు. దేవుని పట్ల అత్యంత నమ్మకంతో మరి వివరించాలంటే లెక్కగా మించినవి ఉన్నాయని చెప్పాడు. ఎంతో భక్తితో ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం ధ్యానించేవాడు దావీదు. సాటి అయిన వాళ్ళు ఎవ్వరు లేరయ్యా అని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతతో స్తుతించేవాడు. నిన్ను పోలిన వారెవరు అని పాటలు కూడా ఉంది. నిన్నెవరూ పోల్చుకోలేరయ్యా నీతోటి అని. ఆయన కనికరము క్షేమం మనపై కృప మనపై చూపించేవాడు. మరి మనం కూడా దావీదు వలె తలంచుకుంటూ ఆయనపై ఆనుకుని ఆధారపడి జీవిస్తే మనలా కూడా సంరక్షించి కాపాడి నడిపిస్తాడని నమ్ముకోవాలి. అభయం పొందుతాం. దేవుడు ఒక కోరిక ఉండేది, దేవుని చిత్తం జరిగించాలని. ఎట్టి పరిస్థితి ఎదురైనా దేవుని చిత్తం జరిగించాలని కోరిక ప్రతి అధ్యాయంలో అదే తలంపు చూపడండి. అన్ని అనుకూలంగా లేనప్పుడు కూడా, ప్రతికూల పరిస్థితుల్లో సమాధాన స్థితిలో లేనప్పుడు దేవుని చిత్తం నెరవేర్చాలని తను కోరుకోవడం మనం గమనిస్తాం. అయితే ఒక్కొక్క జీవితంలో మన దేవుని చిత్తాన్ని జరిగించడం గ్రహించుకోవాలి కదా. 48 కీర్తనలు 48లో నీ చిత్తం నెరవేర్చుట, మరి దేవుని చిత్తం నెరవేర్చడం, నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ఇష్టం, నాకు ఆంతర్యంలో ఉన్నది. మరి విజ్ఞాపనం చేయడానికి, కొందరికి ఆధ్యాత్మికంగా బలపరచడానికి దేవుని చిత్తం మనకి అదే సహాయపడటం, విజ్ఞాపనం చేయడం, ఇతరుల కోసం ప్రేమించటం మన బాధ్యత. అది దేవుని చిత్తం. 40:10లో నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని ఊరకుండుట లేదు. నీ సత్యమును రక్షణను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపా సత్యము వెల్లడి చేయగా నన్ను మూలగా పెట్టలేదు. నీ రాజ్య వివరాలు ప్రకటించటక ఊరకుండను. అవినీతిని అసహించుకునే ప్రజలకు నీతిని చెప్పి దాన్ని సాక్ష్యమించి వాళ్ళకి ప్రభు వైపు తిప్పుతున్నానని కూడా చక్కగా చెప్పాడండి. దావీదు లక్షణం ఏంటంటే దావీదు పూర్తిగా ఆధారపడ్డాడు. నోటి నుండి వచ్చే అభయవాక్కులు అన్నీ కనిపెట్టుకుని ఉండేవాడు. 40:11లో యెహోవా నీ వాత్సల్యం దూరం చేయకు, నీ కృపా సత్యం నన్ను కాపాడు చేయదేవా. నేను చేసిన మంచిని బట్టి కాదు, నీ కృప నన్ను బలపరుస్తుంది. నన్ను కాపాడి నడిపించే దేవుడివై ఉన్నావు. సత్య సువార్త రక్షణ నీ వాక్కులు బయలుపరుస్తున్నావు కనుక, నువ్వు మహా సమాజంలో మరుగు చేయలేదు కనుక నన్ను ప్రేమించి వదిలి చేస్తావని నమ్ముకుని నీ సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ నిర్ణయాలతోటే నేను నీ వైపు చూస్తూ నేను ప్రకటిస్తున్నాను, సాక్ష్యం ఇస్తాను. ఆ పరిస్థితులు అసాధ్యంగా ఉంటే కూడా నన్ను కాపాడేవాడు నీవే కదా ప్రభువా. నీకంటే ఎంత మంచి దేవుడు ఎవరున్నారు. 12వ వచనంలో లెక్కలేని అపాయాలు చుట్టుముట్టుకున్నాయి, నిస్పృహలతో ఉన్నాను, నా దోషాలు నన్ను పట్టుకుంటే తలెత్తుకోలేకపోయాను, ఆధారపడ్డాను, నువ్వు క్షమించి నడిపిస్తావనే ధైర్యం కలిగింది. 13లో యెహోవా దయచేసి రక్షించు, నా సహాయంలోకి రమ్ము. మరి కుంగిన వేళలో దావీదుపై కృప ఆవరించిందని నమ్మాడు. 14వ వచనంలో ఎందరో హాని చేయటకు వేచున్నారు, నీవున్నావని ధైర్యంగా ముందుకు కొనసాగుతున్నాను. పదే పదే వాక్యం ధ్యానిస్తే ధైర్యం వస్తుందండి. యోహాను వలె, దావీదు వలె ఆత్మీయంగా బలపరచబడతాం. తప్పిపోయినా తెలిసినా ఆయన సన్నిధిలో వచ్చి క్షమించి అడిగితే వెంటనే క్షమిస్తాడు. మరి హృదయపూర్తిగా అడిగితే తప్పకుండా క్షమిస్తాడు. ప్రజల్లో సాక్షిగా ఉంటానని తీర్మానం చేసుకున్నాడు. అంత మంచి మనసుతో ఉన్నాడు. ఎల్లప్పుడూ యెహోవాను మరి నిజంగానే ఇంత చక్కటి అనుభవాల్లో మరి మనం గమనిస్తూ ఉంటే ఒక్కొక్క అధ్యాయంలో మన దావీదు యొక్క హృదయాన్ని
మనం ఎంతో చక్కగా చూడటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి మనం ఆయన్ని ఎంతగానో మనం చూసుకోవాలి. శ్రమ పాలై దీనున్నయ్యాను, మరి చివరిగా రక్షణకర్తవు నీవే, నన్ను తాంచుకుంటున్నావు నా అభయవాక్కులు ఎన్నోసార్లు పలుకుని ఆయన గౌరవించడం జరిగింది. ఇది 40 అధ్యాయంలో ఉండే భావం. ఇదే దావీదు 34వ కీర్తనలో చేసిన 7 తలంపులు, అద్భుతమైన తలంపులు ఉన్నాయండి. ఎందుకు స్తుతిస్తాడో కారణాలు చెప్పాడండి. అది మనకి 7 కంటత పెడతాను. దేవుడు ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తాను. అది అబీమెలెకు ముందు వెర్రివాళ్ళలాగా నటించి తప్పించుకున్న సమయంలో రాశాడు. అంటే అది చాలా భయంకర కష్ట సమయం తనకి. అప్పుడు కూడా దేవుని స్తుతించాడని అది రాసిందండి సందర్భం. అది ఎంత ఆశ్చర్యం కదా! అది నేర్చుకోవాలండి మనం. కష్ట సమయంలో, బాధల్లో కూడా ఆయన స్తుతించడం. అన్ని సమయాలు స్తుతించాలి. చిన్నప్పుడు ఉండేది ఒక పాట, సదా స్తుతింతు యేసు రక్షక, యేసు రక్షక అని చెప్తూ, కష్టాలు ఎందు స్తుతించు, నష్టాలు ఎందు స్తుతించు. నిజంగా కష్టాలు ఏందో, నష్టాలు ఏందో స్తుతించడం నేర్చుకుంటమే విశ్వాస లక్షణం అంటండి. మరి నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించడం. 34 కీర్తన 1వ మాట, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండను. మరి ఎందుకు నిత్యము ఆయన కీర్తి నా నోట ఎందుకు ఉంటుందన్నాడు? యెహోవాను ఎప్పుడు స్తుతిస్తా అన్నాడు. మరి 34:4లో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నా ప్రార్థనలన్నిటికీ జవాబు దొరికింది. ఎందుకు స్తుతిస్తున్నాడు అంటే ఫస్ట్ కారణం ఏంటి? ప్రార్థనలన్నిటికీ జవాబు దొరికింది అని చెప్తున్నాడు. అంత హృదయపూర్తిగా మొరపెట్టగా ఆయన తప్పకుండా ఆలకిస్తాడు కదండి. కష్ట సమయాల్లో దేవుడు ఏ రీతిగా ప్రార్థించాడో గ్రహిస్తాం. ఎలా ప్రార్థించినా, ఏ జీవి ప్రార్థించినా వింటాడు. బెత్షెబాతో పుట్టిన కొడుకును బతికించమని ప్రార్థిస్తే, మరి తను పాపం చేశాడు, ఉరియాని చంపించాడు కదా. ఆ పాపం వల్ల అతను ఎంత అడిగినా సరే ఆ జవాబు రాలేదు. ఆ ప్రార్థనకు ముఖ్య ఆటంకం పాపం. 69 కీర్తనలో కూడా, నీ వైపు నా చేతులు ఎత్తున్నాను, రక్షింపు నేరక ఉండినట్లు, మరి మరి ఈ పాపాలు అడ్డుగా వచ్చినాయని కూడా అన్నారు కదండి బైబిల్లో. అందుకని మనం ఆ దేవునికి సన్నిధికి చేరడానికి వేరు, ప్రార్థనలకు ప్రతిఫలం లభించడం వేరు. ప్రార్థన చేస్తాం కానీ సరైన జవాబు పొందటం కదా ముఖ్యం. అది పొందిందా లేదా మనం గమనించుకోవాలి. ఎందువల్ల? అది పాపం ఉండటం వల్ల, విధేయత లేకపోవడం కూడా ఒక కారణం. 1 సమూయేలు 14:37లో మరి అది ప్రముఖ కారణం. మరి సౌలు అనేవాడు రాజు, మొదటి రాజు. ఫిలిష్తీయుల వెనుక నేను దిగిపోయిన ఎడల నువ్వు ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగిస్తావా అని యెహోవా దగ్గర విచారణ చేస్తే జవాబు ఇవ్వలేదు దేవుడు. ఆ దినమన ఆయన అతనికి ప్రత్యుత్తరం ఇయ్యక ఊరుకున్నాడు. అట్టి ఆ సౌలు ఎందుకు వల్ల? అది లోబడి ఉండట్లేదు. తను తప్పులు చేశాడు, లోపడటం లేదు తనకి. అందుకని ప్రత్యుత్తరం ఇవ్వలేదు దేవుడు. దేవుని ఆజ్ఞలను అనుసరించితే సరైన పశ్చాత్తాపము, సరైన జవాబు దొరుకుతుంది. లోపడట తగ్గించుకుంటా ప్రభుకి ఇష్టం. నీతివంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎన్ని యుద్ధ సమాచారాలు, భూకంపాలు, రోగాలు ఇవన్నీ కూడా మనకి దినాల్లో సామాన్యం అయిపోయినాయండి. ఇప్పుడు కూడా మన యుద్ధ సమాచారాలతో బీభత్సంగా ఉంది. మరి విడుదల కావాలంటే మనం లోబడి తగ్గించుకొని ఈ ఎలక్షన్స్ కోసం అన్నిటి కోసం ప్రార్థించే భారం మనకు ఉండాలి. ఓ చిన్న పాపట, సండే స్కూల్ పిల్లట, అందరూ ఎంటెస్లో 40 రోజులు ఉపవాసం ఉంటే ఆ అమ్మాయి కూడా 10 సంవత్సరాలు ఆ అమ్మాయి కూడా ఉపవాసం ఉందంట. పెద్దోళ్ళతో పాటు అందరితో పాటు కూర్చుని ప్రార్థన చేస్తుందంట. ఆ తర్వాత వాళ్ళ అమ్మ ఏమో ఇంట్లో సిక్కై పడుకొని ఉందంట. వాళ్ళ నాన్నేమో తాగుబోతట. ఆ తర్వాత వాళ్ళమ్మ తర్వాత ఒక రోజు వచ్చి పాస్టర్ గారితో, అయ్యా నా కూతురు, నా చిన్నపిల్ల ఉపవాసం ఉందయ్యా, 40 రోజుల బదులు 30 రోజుల్లోనే దేవుడు జవాబు ఇచ్చాడు. వాళ్ళ నాన్నగారికి తాగుబోతూ ఇంట్లో నాకేమో బెడ్ రిడన్ అయిపోయాను బాధతో. అప్పుడు తన ప్రార్థన వల్ల ఆయన తాగుడు మానేశాడు, నాకు ఆరోగ్యం వచ్చిందయ్యా. ఆ చిన్నపిల్ల ప్రార్థన ఎంత దేవుడు ఎంత స్పష్టంగా ఆలకించాడయ్యా అని చెప్పి దేవుణ్ణి ఎంతగానో నమ్ముకుందంట. నిజంగా ఎంత అద్భుతం అండి. చిన్నపిల్లలకు కూడా ఎంత ప్రభావితం అవుతున్నారు ప్రార్థనకి. మరి మరి దావీదు ప్రార్థనకు జవాబు లభించినందుకు స్తుతించాడు. 32వ కారణం ఏంటంటే, మరి ప్రార్థన జవాబు వచ్చిందని ఫస్ట్ కారణం. రెండవది 34:4లో,
నాకు భయములన్నిటిలోంచి తప్పించాడు అనే మాట. దావీదు భయము తొలగిపోయిందట. తర్వాత రెండోది ఏంటండి, భయము తొలగించే దేవుడు మనకున్నాడు. ఆ తర్వాత భయం లేనివాడు ఎవరు లేరు కదా. ఎదిగే కొద్దీ ఒదిగి ప్రార్థించాలి, కన్నీటి ప్రార్థన చేస్తే విజయం వస్తుంది, భయాలు పోతాయి. యోబు ఏమన్నాడు, నేను భయపడిందే నాకు ఎదురైంది అన్నాడు. అది భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి, భయపడుటెందుకు బైబిల్ నందున నైవుగా వాగ్దానంబులు కలవు, భయపడకూడని పలుకులు జయము కలుగా 365 కలవు ఏడాది పొడుగున, భయపడకు నిరాశ పడకు. దేవదేశాయి గారు చక్కటి పాట రాశారండి. అందుకని భయపడరాదు, ఒక్కొక్క రోజుకి ఒక వాగ్దానం ఉందండి మనకి. 366 సార్లు ఉంది. సౌలు దావీదు మామ పగతోటి శత్రువులు అయిపోయారు, వ్యతిరేకులు అయిపోయారు. దావీదు భయపడేవాడు పాపం, ఒక్కొక్కసారి భయపడేవాడు, ఒక్కోసారి ధైర్యం తెచ్చుకునేవాడు. దావీదు మాత్రం చాలా వరకు ధైర్యంగానే ఉన్నాడు. అందుకనే ఎంత చక్కటి 23వ కీర్తన రాశాడండి. గడంధకరపులో మరి నేను చేరినను, ఏ పనులకు భయపడను, నీ దుడ్డుకర నాకు దండం ఆదరిస్తుందని చెప్తూ గాఢాంధకారములో నేను భయపడను. ఎంత చక్కటి పాట ఉందండి. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు లోయలలో లోతులలో, యెహోవా నా కాపరి, సంద్రములో సముద్రములో, యెహోవా నా కాపరి, గాఢాంధకారపు లోయలో సంచరించినను, అపాయమేమియున నాకు నీవు తోడుండగా, లోయలలో లోతులలో, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి. అంత చక్కటి మాట అండి. గడాంధకారంలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. మరి ఆయన మనకి అభయమే. అయితే రేపు ఏం జరుగుతుందో అనే భయపు మనకి ఉంటూనే ఉంటుంది కనుకోండి. కానీ సదాకాలం నేను మీతో ఉంటా అని చెప్పిన అభయాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకు పురుగువంటి యాకోబు భయపడకు, నీ కుడి చేపట్టుకున్నాను దిగులు పడకు అని మనకి యెషయా 41లో చెప్పలేదండి. తర్వాత మూడో కారణంగా ఎందుకు స్తుతించాడు, నా నోట నీ కీర్తి ఉంటుందన్నాడు. అందువల్ల ఆయన శ్రమలన్నింటిలో నుంచి తప్పించాడు. నిజంగా మూడో కారణం ఏంటి, ఆయన శ్రమలన్నింటి నుంచి తప్పించాడు. 34 కీర్తన 6వ వచనంలో, ఈ దీనులు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుంచి అతన్ని రక్షించాను. ఆ శ్రమ తొలగిపోయింది. భయంకర శ్రమలు ఎదుర్కొన్నాడు. అతను ఆశ్రయించాడు కాబట్టి శ్రమలు ఎదుర్కొని విజయం పొందాడు. షునేమీరాలు బిడ్డలు లేరు పాపం, కానీ ఒక దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చింది. వెంటనే తనకి ఎలీషా ద్వారా బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ మళ్ళీ శ్రమలు రాలేదా, ఆ బిడ్డ చనిపోయింది. తన నమ్మకంతో మళ్ళీ ఆయన్ని ఆశ్రయిస్తే బతికించాడు. తర్వాత తనకి క్షామం నుంచి తప్పించాడు. ఆ రకంగా మనం ఏ సమయంలోనైనా కష్టాలు తప్పవు, కానీ కష్టాల్లో మనతో ఉంటాడు, మనం ఆదరిస్తాడు. మరి ఒక్కోసారి స్త్రీ ప్రస్తుత సమయంలో ఎంతో దుఃఖపడుతుంది, ఎంతో నొప్పులతో బాధపడుతుంది. కానీ బిడ్డ పుట్టగానే ఆ బాధ అంతా తగ్గిపోయి ఆనందం పొందుకుంటుంది. అట్లాగే దేవుడు శ్రమ ఉన్నప్పటికీ ఆయన మనల్ని ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, శ్రమలో నుంచి మనం తప్పించే దేవుడు. నాలుగోదిగా శ్రమల్లో మరి మన నిజంగానే మరి దూత మనల్ని సంరక్షించి కాపాడుతుంది. అందుకని నేను స్తుతిస్తున్నానని కారణం చెప్తాడు. ఎందుకంటే దూత సంరక్షణ మనకుంది. అందుకు 91 కీర్తనలో ఉందండి, 10-11లో, దేవుడు దూతలకు ఆజ్ఞాపించగా ఆయన చేతులతో మనకి ఎత్తి పెడతారు, ఆయన రక్షించుకుంటాడు. మరి కొందరు దేవుని యొక్క శక్తి ఎరక్క బాగా తాగేసి పడుకుని, దేవా నన్ను కాపాడు, 4 దేవదూతలు 4 తలుపు మంచకు 4 కోళ్ళ దగ్గర నా కాపలా ఉంచు అని పడుకుని అలవాటుగా ప్రార్థన చేస్తే దేవుని ప్రార్థన చేసేసుకుంటున్నానని చెప్పుకుంటాడు. కానీ అది నిజమైన ప్రార్థన అంటారా? యథార్థవంతులకు కాపుదలు ఇస్తాడు, అందరికి కాదు. మనం ప్రార్థించి మరి 300 సార్లు దేవతల ప్రస్తావన ఉందంట బైబిల్లో. యెహోవా భక్తులారా, తర్వాత 5వ పాయింట్ ఏంటంటే, యెహోవా భక్తులారా, ఆయనంత భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువ ఉండదు. భయభక్తులు ఉంటే ఏ లోటు రాదు, కొదువ రాదు, సమృద్ధి ఇస్తాడు. భయము ప్లస్ భక్తి ఉంటే కొదువలు ఏమీ రావు. అది మనకి 5వ పాయింట్గా మనం చూసుకుంటున్నాం. తర్వాత ఈ రకంగా ఆయన స్వరం వినే గొర్రెలుగా ఉండాలి మనం. గొర్రెలకి ముందు కాపురి వెళుతూ ఉంటాడు కదా. ఒకసారట వెళుతూ ఉంటే అక్కడ ఒక చిన్న చితుకుల మంటలాగా ఉందట. ఆ మంటను ఆయన ఒక్క జంప్ చేసి ఆ గొర్రెల కాపురి దాటి వెళ్ళిపోయాడట. ఈ గొర్రెలు ఆయనలాగా ఎగరాలు అనుకుని అవి కూడా ఆ మంటని జంప్ చేసుకుని వరుసగా అన్నీ వచ్చేసినాయి అంట దాటిపోయి. చూసారా,
మరి అదండి కాపరిని ఫాలో అవ్వడం అంటే. మనం కూడా దేవుడు ఏం చెప్తే అది చేయాలి. దేవుడు వెంబడించడం నేర్చుకోవాలి. ఆ స్వరం విని ఆయన వెంబడించండి అని కూడా, నాకు మంచి గొర్రెలకు ప్రాణం పెడతానన్న గొర్రెల కాపరి మనకున్నాడు కాబట్టి ఆయన వెంబడిస్తే శ్రమలు దాటిపోతాం, కొదువులేని జీవితాన్ని జీవిస్తాం. తర్వాత 34:19 నీతిమంతుని కలుగు ఆపదలు అనేకాలు, అట్లని తప్పిస్తాను. దేవుడు అన్నిటిని తొలగిస్తాడు. ఆపద సమయంలో దృష్టి పెట్టి మనల్ని కాపాడేవాడు. మరి నీళ్లపై నడిచినప్పుడు పేతురు మరి దేవుడిని చూస్తూ ఉన్నప్పుడైతే దర్జాగా నడిచాడు. గాలి సముద్రం చూసి మన ఆపద వచ్చినప్పుడు మళ్ళా సహాయం కోరాడు. అప్పుడు యేసు చూసి మళ్ళీ చేపట్టి లేపి మళ్ళీ ధైర్యపెట్టాడు. ఆయన నడవగలిగినప్పుడు ఆయన దేవుని వైపే చూశాడు. అదే రకంగా మనం ఆ లోకం వైపు పరిస్థితి వైపు చూస్తే జారిపోతాం, ప్రభు వైపు చూస్తే మనం దాటగలము. గొప్ప ఆపదలు ఎదురుగా ఉన్నప్పుడు దేవుడు మన విడిపడు ఎడబాయుడు. అదే 7వదిగా మరి 34:22 యెహోవా మరి తన సేవకుల ప్రాణం విమోచిస్తున్నాడు, అందుకు నేను స్తుతిస్తున్నాను. ఇవన్నీ స్తుతించడానికి కారణాలండి. ఆ భయాల్లో ప్రాణాలను కాపాడుతాడు. 2 సమూయేలు 24:25 మరి దేశంను తెగులు రాకుండా మరి కాపాడి తొలగించేవాడు ఆయన. తెగులు రాకుండా ఆయన మన ప్రాణాన్ని విమోచిస్తాడు. మరి మరి ఈ పాయింట్లన్నీ మరోసారి చూసుకుంటే, ప్రార్థనలకు జవాబిస్తాడు, తర్వాత భయముతో తప్పిస్తాడు, శ్రమలు రక్షిస్తాడు, దూతల సంరక్షణిస్తాడు, కొదువులేని జీవితాన్ని ఇస్తాడు, ఆపదల్లో మరి కుంగిపోకుండా కాపాడుతాడు, ప్రాణం విమోచిస్తాడు. ఇందువల్ల నేను స్తుతిస్తా అని 7 కారణాలు చెప్పాడు. ఎందుకు స్తుతిస్తానంటే, ప్రార్థనకు జవాబిస్తాడని స్తుతిస్తాను, భయము తప్పించడం స్తుతిస్తాను, శ్రమలు రక్షించేవాడని స్తుతిస్తాను, దూతల సంరక్షణ స్తుతిస్తాను, కొదవలేని జీవితాన్ని ఇస్తాడని స్తుతిస్తాను, ఆపదలో మరి మరి ఆపదలు తొలగిపోయేటట్టుగా నన్ను కాపాడతాడు కాబట్టి స్తుతిస్తాను, నా ప్రాణాన్ని విమోచిస్తాడు కాబట్టి నేను స్తుతిస్తాను, ఈ రీతిగా స్తుతిస్తానని చెప్పాడు. శ్రమల పాలి దీనుండి అయి ఉన్నాను. మరి మరి ప్రభు నన్ను అన్నింటి అభయవాకులు ఇచ్చే అనుభవాలన్నీ మనం కాంచుకుంటాం. తర్వాత 35వ కీర్తనలో సౌలు అసూయ పెంచుకున్నాడు, కానీ గొలియాతుని చంపాడన్నప్పుడు ఆ స్త్రీలందరూనేమో ఆయన 10,000, దావీదుకి 1000 అనేటప్పటికీ ఆ రకంగా అసూయ కనిపించి చంపడానికి ప్రయత్నించాడు. మరి అలా కొడుకు జొనాతను పగవారన్నారు నీకు, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పాడు. అప్పుడు ఇది 36వ కీర్తన. ఆ రకంగా ఉన్నప్పుడు మరి ఆ టైంలో అటువంటి నెమలే నిజాలు దిగమింగుకోలేక మరి ఆ అధ్యాయం అంతా 28 వచనాల్లో 36 వచనంలో 3 అనుభవాలు తనలో ఉన్నాయండి. యుద్ధ శిబిరంలో నిలబడ్డాడు, వీరుడిగా నిలిచాడు దావీదు. రెండవది, రాజు ఆస్థానంలో సేవకుడుగా సాక్షిగా నిలబడ్డాడు. మూడవదిగా దేవుని మందిరంలో ఆరాధికుడుగా నిలబడ్డాడు. ఫస్ట్ ఎలా ఉన్నాడండి? వీరుడుగా నిలబడ్డాడు, తర్వాత సేవకుడుగా సాక్షిగా నిలబడ్డాడు, తర్వాత ఆరాధికుడిగా నిలబడ్డాడు. 1-10 వరకు యుద్ధ వీరుడిగా ఉన్నాడు, 11-17 వచనాల వరకు సాక్షిగా ఉన్నాడు, 18-28 వచనాలు ఆరాధకుడిగా ఉన్నాడు. యెహోవా నాతో వాద్యమాడు వారితో వాద్యమాడము అంటే, శత్రువుల్ని నువ్వు నా కేడము డాలుగా ఉన్నావు, నాకు సహాయం చేస్తున్నావు కదా, నా శత్రువులు నా దగ్గర చేరలేకుండా. శత్రువు ఎవరు? సైతాన్ని జయించే శక్తి నాకు ఇయ్యి, ఈ ఈటితో తరుముతున్నారు, నాతో పోరాడే వరకు మీరు పోరాడండి. తను పోరాటలేదు, తను పోరాటట్లా, నువ్వు నా పక్షంగా పోరాడని అడుక్కుంటున్నాడు. మనం కూడా మనకుండే శత్రువుల్ని, అంటే ఏ బలహీనతలు ఉన్నాయో, మనకి అన్ని లేములు శత్రువులే, మనకి సైతానే మనకు కలిగించే శత్రువు కాబట్టి నన్ను సైతాన్ జయించే శక్తి నాకు శక్తి లేని ప్రభా, నా పక్షంగా నువ్వు యుద్ధం చేసి నాకు జయమేమని సైతాన్ని తంత్రాన్ని చెదరగొట్టమని ప్రభువుని మనం ప్రార్థించుకోవాలి. ఆయన శత్రువులను విడుదల చేసే దేవుడు ఉన్నాడు. ఆ రకంగా మనం విడుదల పొందడానికి, దేవుడు ఇవ్వడానికి ఆయన నామంలో అపవాది గద్దించాలి. అన్ని నామం కదా, పైనామం వేస్తున్నాము కాబట్టి మనం గద్దిస్తే వాడు పారిపోతాడు. ప్రభువునే గద్దించమని, ప్రభువా సహాయం చేయమని అడిగితే ఆయన గద్దిస్తాడు మన పక్షంగా. రెండవదిగా సాక్షిగా ఉంటాడు. నేను దిక్కులేని వాడుగా ఉన్నాను, దురావస్థలో ఉన్నాను, నేను సాక్షిగా నన్ను నిలబెట్టు ప్రభువా, సాక్షిగా ఉంచు. అది ప్రార్థన విధానం తెలిపాడు 13-17 వరకు. సాక్షిగా ఉండాలంటే తప్పకుండా ప్రార్థనా జీవితం కావాలి. నా ప్రాణం సింహం నోటి నుంచి కాపాడు, సుదీర్ఘమైన ప్రార్థన చేసుకున్నాడు. మరి తిట్టిన వారందరినీ, సహవాస దిక్కులేని వారిని, అలా అందరూ కూడా మరి తనను బాధించే వాళ్ళందరూ కూడా దూరం అవ్వాలని
మరి దేవుడే దూరం చేయాలని ప్రార్థించుకొని పొందుకున్నాడు. ప్రకటించే వ్యక్తిగా మారిపోయాడు. 1928లో అన్నీ తెలిసి స్తుతించుకున్నాడు. దేవుని వద్ద బతుకులాడాడు. జరగని కార్యాలు ఉంటే అటు జైవిస్తాడని కూడా చెప్పుకున్నాడు. ఆ తర్వాత నా నాలుక నీ నీతిని గురించి సల్లాపం చేయను. దావీదు చివరిగా ఆనందించి ఆరాధకుడయ్యాడు. ముందేమన్నాడు? యుద్ధ వీరుడయ్యాడు. రెండవదిగా సాక్షిగా ఉన్నాడు. మూడవదిగా ఆనందిస్తూ ఆరాధకుడయ్యాడు. తర్వాత ఈ శత్రువుల నుంచి దూరం చేసుకుని ప్రభు చేసిన అద్భుతాలను బట్టి శత్రువులు చెదరగొట్టిన దాన్ని బట్టి దేవుడు స్తుతిస్తున్నాడు. ఇప్పటి వరకు 40వ కీర్తనలో యెహోవా కృప సహనంగా కనిపెడితే నా మొర ఆలకించేదని దావీదు చెప్పుకున్నాడు. తర్వాత 34వ కీర్తనలో 7 కారణాలు బట్టి స్తుతించుకున్నాడు. తర్వాత 36 దాంట్లో ఆయన ముందుగా ఆ యుద్ధానికి వీరుడిగా ఉన్నాడు. తర్వాత రెండో భాగంలో ఆయన ప్రకటించే సాక్షిగా ఉన్నాడు. చివరిగా ఆయన ఆరాధకుడు అయ్యాడు. ఈ అనుభవాలన్నీ కూడా మనం దావీదుకి ఆ, హృదయానుసారుడిగా వచ్చిన మంచి మాట ఆయన యొక్క ప్రార్థన అనుభవాలను బట్టి, తను ఆధారపడిన అనుభవాలను బట్టి. కాబట్టి ప్రభువును మనం ఎక్కువగా దావీదు యొక్క ప్రార్థన అనుభవాలను మనం మరి అర్థం చేసుకుని ఆ రకంగా మనం అనుకరిస్తే ప్రభు దయను పొంది ఆయనకు హృదయానుసారులుగా ప్రియులుగా మనం జీవించగలము. అట్టి కృప మనందరికీ ప్రభువు అనుగ్రహించాలని, అటు లోతైన భక్తిలోకి మనం భయము భక్తి కలిగి ఆయన వెంబడిస్తూ నిత్యత్వం వరకు సాగిపోవాలని నేను కోరుకుంటూ ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి. ఆమెన్.